హలో అండి. అందరికీ నమస్కారం. నేను మీ హర్షిని. మన పెళ్ళితో ముడిపడిన బంధం రచించిన వారు లావణ్య శ్రీనివాసరావు గారు. ఇక అందులో నెక్స్ట్ ఎపిసోడ్‌లో ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం. ఇంతలో తోటమాలి వచ్చి, "అమ్మా! అమ్మా! ఒకసారి బయటికొచ్చి చూడండి" అని కంగారుగా పిలిచాడు. ఏమైందోనని అందరూ వెళ్తే సుధా, బన్నీ మాత్రం అక్కడే ఉండిపోయారు. అందరూ వెళ్ళి చూసేసరికి నారాయణ, సుధా తండ్రి, మందు బాటిల్స్ అన్నీ వెనక్కి తిరిగిచ్చేస్తున్నాడు. "అసలు మీరేం చేస్తున్నారు?" అని అడిగాడు విక్రాంత్ ముందుకు వెళ్ళి. "నేను నా బాధ్యతను పూర్తి చేస్తున్నాను" అన్నాడు అతను. "అంటే ఏంటి?" అన్నాడు విక్రాంత్. "మీరు నాకు అల్లుడిలా కాకుండా కొడుకులా గౌరవం ఇచ్చారు. మరి నేను తండ్రిగా దాన్ని నిలబెట్టుకోవాలిగా" అన్నాడు. "అంటే మీరు..." నేనే ఈ రోజు నుంచి మందు ముట్టను" అన్నాడు. ఆ మాటకి నిఖిల్ కీర్తిలో ఎగిరి గంతేసి, "నాన్న" అంటూ అతనిని హత్తుకొని, "థ్యాంక్ యూ సో మచ్ నాన్న. ఈ మాట అక్క ఎంత సంతోషిస్తుందో తెలుసా" అంటూ కీర్తి లోపలికి వెళ్ళబోయింది. అంతలో విక్రాంత్, "ఆగు కీర్తి" అన్నాడు. వెళ్ళేదల్లా ఆగి, "ఏమైంది బావగారు" అని అడిగింది. "ఆ విషయం, దీంతో పాటు మీ అక్కకి ఇంకొక శుభవార్త కూడా చెప్పు. అదేంటంటే ఇప్పటి నుంచి మీరందరూ, అంటే మీ నాన్నతో సహా ఇక్కడే ఉంటున్నారు" అన్నాడు. అది విన్న నారాయణ షాక్ అయ్యి, "మేమిక్కడ ఉండటం ఏంటి" అని అడిగాడు. "ఇప్పుడేగా అన్నారు నా తండ్రిలా గౌరవం నిలబెట్టుకుంటానని. మరి నా తండ్రి అంటే నాతోనే ఉండాలిగా" అన్నాడు విక్రాంత్. దాంతో నారాయణ ఏమంటాడోనని నిఖిల్, కీర్తిలు ఇద్దరూ టెన్షన్‌గా చూశారు. కానీ అతను చిన్నగా నవ్వుతూ, "ఉంటాను. కానీ ఒక షరతు" అన్నాడు. "మళ్ళీ ఇదే మెలిక" అంది భానుమతి. "మెలిక కాదండి. నాదింకా నా వాళ్ళ గౌరవం కాపాడుకోవాలని" అన్నాడు. "సరే చెప్పండి. అదేంటో. మీరిక్కడ ఉంటాను అంటే దేనికైనా నేను ఒప్పుకుంటాను" అన్నాడు విక్రాంత్. "ఏం లేదు. మేమిక్కడ ఉండాలంటే మాకేదైనా పని ఇప్పించండి. అప్పుడే మేము ఉండగలము" అన్నాడు నారాయణ. "అదేంటి? లేదు, అది కుదరదు. మీరు పని చేస్తూ ఉండటం ఏంటి? నేను ఒప్పుకోను" అన్నాడు విక్రాంత్. "అలా అయితే ఊరకనే మేము ఉండలేము" అన్నాడు నారాయణ. "సరే అయితే" అని, "నిఖిల్ నీకు డ్రైవింగ్ వచ్చుగా" అని అడిగాడు. వచ్చు బావగారు" అన్నాడు. "అలా అయితే డైలీ బన్నీని స్కూల్‌కి తీసుకెళ్ళి నువ్వు కాలేజ్‌కి వెళ్ళు. వచ్చేటప్పుడు వాడిని తీసుకొని వచ్చేయి. కీర్తి, నువ్వు వాడిని మార్నింగ్ స్కూల్‌కి రెడీ చెయ్యి. ఈవినింగ్ రాగానే వర్క్స్ చేయించు" అన్నాడు. విక్రాంత్ ఏం చెప్పకముందే, "నారాయణ, నేనిక్కడ తోట పని చేస్తాను" అన్నాడు. అలా అనగానే, "వద్దు మీరు" అని అంటుంటే, "నాకు మొక్కలంటే ఇష్టం. నన్ను అదే చేయనివ్వండి" అన్నాడు. సరే అయితే ముందు మీరు లోపలికి రండి" అని చెప్పి వెళ్ళిపోయాడు. ఇక ఇంట్లో సుధా, బన్నీ బయట ఏం జరుగుతుందా అని తెగ టెన్షన్ పడిపోతున్నారు. వాళ్ళ టెన్షన్‌కి తెరదించుతూ అందరూ లోపలికొచ్చారు. వాళ్ళతో పాటే తన తండ్రిని చూసిన సుధకి మళ్ళీ కంగారు మొదలైంది. చెమటలు తుడుచుకునేలోగా, "అక్క" అంటూ కీర్తి వచ్చి సుధ మెడ చుట్టూ చేతులు వేసి, "అక్క, నీకు ఈరోజు అన్నీ గుడ్ న్యూస్‌లే తెలుసా" అని చెప్పింది. "నేను చెప్పేది విన్నావంటే నీ కాలు దెబ్బ కూడా మర్చిపోయి ఎగిరి గంతేస్తావు" అంది. అలా అనగానే, "ఏంటి పిన్ని అంత గుడ్ న్యూస్" అని అడిగాడు బన్నీ. "బన్నీ, ఇక నుంచి మనిద్దరం కలిసి స్కూల్‌కి వెళ్తాము" అన్నాడు నిఖిల్. "నిజమా మావయ్య" అన్నాడు మెరిసే కళ్ళతో. "అంతేకాదు బన్నీ, రోజు వర్క్స్ మనమిద్దరం కలిపి చేసుకోవచ్చు" అంది కీర్తి. "అయ్య బాబోయ్! భలే భలే" అని అంతలోనే డల్ అయిపోయాడు. తనను చూసి, "ఏమైంది నాన్న" అని అడిగింది సుధా. "ఏం లేదమ్మా, నన్ను స్కూల్ నుంచి డ్రాప్ చేసి మామయ్య వర్క్స్ పూర్తవగానే పిన్ని వెళ్ళిపోతారా" అన్నాడు. "నో బన్నీ, మేమిద్దరం ఎక్కడికి వెళ్ళం. ఇక నుంచి ఇక్కడే. ఇక మనం మామూలుగా చేయకూడదు అల్లరి. దెబ్బకి అందరూ భయపడాలి" అంది కీర్తి నవ్వుతూ. "హ, ఓకే పిన్ని" అన్నాడు బన్నీ. బన్నీ, ఇంకో విషయం, మాతో పాటే ఆ తాతయ్య కూడా ఇక్కడే ఉంటారు" అని నారాయణని చూపించాడు. ఆ మాటే వినగానే సుధా విక్రాంత్ వంక చూసింది. తనకేమీ పట్టనట్టుగా శుభ్రంగా టిఫిన్ తింటున్నాడు. అదేంటి, అసలు తన తండ్రి మాట వింటేనే ఇంతెత్తున లేచే విక్రాంత్
ఈరోజు ఆయనని కూడా ఇక్కడే ఉండమన్నారు అనేసరికి తను నమ్మలేకపోతుంది. నిఖిల్ అలా చెప్పగానే బన్నీ ముఖం కోపంతో ఎర్రబడి, ఆయనెందుకు మావయ్య అన్నాడు. అదేంటి నాన్న అలా అంటావు? ఏ ఆ తాతయ్య వద్దా అంది కీర్తి. వద్దు పిన్ని అన్నాడు అలానే కోపంగా చూస్తూ. ఎందుకు నాన్న అంత కోపం? తప్పు అలా మాట్లాడకూడదు అని అంది సుధా. మమ్మీ నువ్వెంత గుడ్ గర్ల్వి, ఎప్పుడు నిన్ను తిట్టే అతనిని కూడా నువ్వేం అననివ్వవు అన్నాడు. ఆ మాట విని నారాయణ తలదించుకున్నాడు. కీర్తి, నువ్వు ఎప్పుడు చూసావు బన్నీ అతను మీ అమ్మని అనడం అని అడిగింది. ఒక్కసారి ఏంటి పిన్ని, నేను చాలాసార్లు చూశాను. అతను ఎప్పుడు అమ్మ పైన అరుస్తూనే ఉంటాడు. మా అమ్మ ఎంత బ్రతిమిలాడినా అసలు వినిపించుకోరు. ఏదో ఒకటి తిట్టేసి అమ్మ చేతిలో డబ్బులు తీసుకొని వెళ్ళిపోతాడు. ఆ తర్వాత అమ్మ చాలా ఏడుస్తుంది. అలా మా మమ్మీ ఏడుస్తుంటే నాకెంత బాధగా ఉండేదో తెలుసా? నేను వెళ్ళి కళ్ళు తుడిచి ఏడవకు మమ్మీ, డాడీకి చెప్దాంలే అంటే, మమ్మీ వద్దు ఈ విషయం ఎవరికీ చెప్పకు అనేది. లేదు మమ్మీ అతను నిన్ను ఎన్ని అంటున్నారో నాకు చాలా కోపం వచ్చింది అంటే, తప్పు నాన్న అలా అనకూడదు అని చెప్పేది నాతో. దాంతో నేను ఎందుకు మమ్మీ నీకు అసలు కోపం రాదు అని అడిగితే, ఇప్పుడు మీ డాడీ ఎప్పుడైనా సరే నిన్ను కొంచెం కోపడితే నీకు కూడా డాడీ పైన కోపం వస్తుందా అంది. అప్పుడు నేను లేదు మమ్మీ అంటే, అలానే ఈయన కూడా నాకు డాడీనే, అందుకే ఆయన నన్ను ఎన్ని అన్నా ఎంత కోపడినా నాకు కోపం రాదు అన్నాడు. బన్నీ అలా మాట్లాడుతుంటే వాడి మాటలు విని నారాయణకి చాలా బాధగా అనిపించింది. దాంతో నారాయణ అందరి వైపు ఒకసారి చూసి బయటికి వెళ్ళిపోయాడు. దాంతో వెంటనే విక్రాంత్ టిఫిన్ ఫినిష్ చేసి అతని వెనక్కి వెళ్ళి, ఏమనుకోకండి చిన్నపిల్లాడు కదా అన్నాడు. కరెక్టే అండి, చిన్నపిల్లాడైనా నిజమే కదా చెప్పింది. నేను నా కూతురి పట్ల ఎంత అమానుషంగా ప్రవర్తించానో ఆ చిన్న బాబు నోటి వెంట వింటుంటే నాకే మనసు బాధతో నిండిపోయింది. అలాంటిది ఆ బాధను నా కూతురు ఎలా భరించిందో నాకు తన ముఖం చూడాలన్నా సిగ్గుగా ఉంది బాబు. నేనిక్కడ ఉండలేను, నన్ను క్షమించు అన్నాడు. అయ్యో మావయ్య అలా అనకండి, మీరు జరిగినవన్నీ మర్చిపోయి ఒక్కసారి మీ కూతుర్ని ప్రేమతో దగ్గరికి తీసుకొని చూడండి అన్నాడు. లేదు బాబు, నన్ను క్షమించేంత గొప్ప మనసు తనకుందేమో కానీ క్షమాపణ అడిగే అర్హత నాకు లేదు అన్నాడు. అది కాదు అని విక్రాంత్ అంటుంటే పక్క నుంచి నాన్న అన్న పిలుపు వినిపించింది. అటువైపు చూసేసరికి సుధా ఏడుస్తూ వాళ్ళ నాన్నని చూస్తుంది. మెల్లిగా కీర్తిల సాయంతో ఒక్కో అడుగు వేసుకుంటూ, ఏ నాన్న నా మీద ఇంకా కోపం పోలేదా అని అడిగింది. అయ్యో తల్లి, నీ మీద నాకు కోపం ఏంటమ్మా, నాకే నీ ముందు నించునే స్థాయి లేదు అన్నాడు నారాయణ. ప్లీజ్ నాన్న అలా అనకండి, నేను ఎవరిని నాన్న, మీ కూతుర్ని, నన్ను కోప్పడే హక్కు మీకు పూర్తిగా ఉంది. అలాంటిది మిమ్మల్ని మీరే తక్కువ చేసుకోకండి అంది. లేదు తల్లి, సంపాదించి మిమ్మల్ని పోషించలేని నా చేతగానితనాన్ని నీ మీద కోపంగా చూపించేవాడిని. ఎందుకంటే మీ దృష్టిలో ఎక్కడ నా గౌరవం తగ్గిపోతుందోనని అన్నాడు. లేదు నాన్న, మీరెప్పుడూ అలా అనుకోకండి, మీరు ఎలా ఉన్నా మా తండ్రి అంతే అంది సుధా. ఇన్ని రోజులు నిన్నెంత బాధ పెట్టానో కదా, ఈ నాన్నని క్షమించు తల్లి అన్నాడు నారాయణ. దాంతో సుధా అలా అయితే నాది ఒక కండిషన్ అంది. ఏంటక్క, నువ్వు కూడా నాన్నలానే అంది కీర్తి. మరి ఆయన కూతుర్నేగా అంది సుధా. ఏంటమ్మా చెప్పు అన్నాడు నారాయణ. ఇక ముందెప్పుడు మన మధ్య గతం గుర్తుకు రాకూడదు నాన్న, జరిగిందంతా మర్చిపోయి హ్యాపీగా ఉందాం అంది. సరే నువ్వెలా చెప్తే అలానే అన్నాడు నారాయణ నవ్వుతూ. ఆ మాటకి అందరూ సంతోషపడ్డారు. అక్కడే ఉన్న బన్నీని పిలిచాడు నారాయణ. తను వెళ్లకుండా సుధా వంక చూస్తే వెళ్ళమన్నట్టుగా సైగ చేసింది. ఇక అతను బన్నీని ఎత్తుకుని, ఇప్పటికైనా ఈ తాతయ్య మీద కోపం పోయిందా నాన్న అని అడిగాడు నారాయణ. మా మమ్మీ హ్యాపీ అయితే నేను హ్యాపీనే అన్నాడు బన్నీ. అమ్మయ్య, నా బంగారం అని మనవన్ని ముద్దు చేసి, చూడు బన్నీ ఇక నుంచి మనం ఫ్రెండ్స్ ఓకేనా అన్నాడు. ఓకే తాతయ్య అన్నాడు బన్నీ నవ్వుతూ.
సుధా ముఖంలో నవ్వుని చూసిన విక్రాంత్, భానుమతి ఇద్దరికీ తృప్తిగా అనిపించింది. ఇంతలో తన ఫోన్ మోగేసరికి లిఫ్ట్ చేసి, ఓకే వస్తున్నా అని, గ్రానీ నేను అర్జెంట్గా ఆఫీస్కి వెళ్ళాలి అని చెప్పి వెళ్ళిపోయాడు విక్రాంత్. సుధా తనకి కూడా చెప్తాడేమోనని ఆశగా చూస్తూ ఉంటుంది సుధా. కానీ ఆ ఆశ అలానే ఉండిపోయింది. సరే లోపలికి రండి బన్నీ, నీకు స్కూల్కి టైం అవుతుంది కదా అంది భానుమతి. అవును బామ్మ అని, తాతయ్య మనం ఈవినింగ్ ఆడుకోవచ్చు అన్నాడు బన్నీ. సరే నాన్న జాగ్రత్తగా వెళ్ళిరా అని అతను మొక్కల వైపు వెళ్తుంటే, టిఫిన్ తిందు రా నాన్న అని పిలిచింది సుధా. ఇప్పుడు వద్దులేమ్మా, కాసేపు ఆగి తింటాను అని చెప్పాడు. మళ్ళీ వాళ్ళిద్దరి సాయంతో లోపలికి వచ్చి సోఫాలో సెటిల్ అయింది సుధా. కీర్తి బన్నీని రెడీ చేసి తను కూడా కాలేజ్కి బయలుదేరింది. ఇక కీర్తి, నిఖిల్, బన్నీ ముగ్గురు అందరికీ బాయ్ చెప్పి వెళ్ళిపోయారు. సుందరి సుధా దగ్గరికి వచ్చి కాలికి నూనె రాస్తుంది. అయ్యో సుందరి నువ్వెందుకు, నేను రాసుకుంటాను ఇవ్వు అంది సుధా. పర్లేదమ్మా, ఇది ఆయుర్వేదం, నూనె బాగా పనిచేస్తుందని మా మామ తెచ్చాడు అని ఈ ఇంటికి వచ్చిన ఎన్ని రోజులకి మీ ముఖంలో నవ్వును చూస్తున్నానమ్మా, నాకు చాలా సంతోషంగా ఉంది అంది. తను ఆ మాటకి చిన్నగా నవ్వితే, అవును సుందరి, ఇన్ని రోజులకి నా మన్వరాలి సహనానికి ఫలితం దక్కింది అంది భానుమతి. అమ్మమ్మ గారు మీరు కూడా ఏంటండి అంది సుధా. నిజం తల్లి, ఇంతకాలం నవ్వులు లేక వెలవెలబోయిన ఇల్లు ఇప్పుడు సందడిగా మారిందంటే అది నీ పుణ్యమేనమ్మా అంది. ఆ మాటకి చిన్నగా నవ్వుతూ, దేనికైనా టైం రావాలమ్మమ్మగారు అంది సుధా. అవును తల్లి, లేదంటే మీ ఆయనలో ఇంత మార్పు రావడం ఏంటి, విక్రాంత్ అన్న మాటలకి మీ నాన్న మారడం ఏంటి అంది. అదైతే నిజమే అమ్మమ్మగారు, నాకు ఇదంతా కలలానే ఉంది, కళ్ళు మోయాలంటే భయంగా ఉంది, ఎక్కడ నిజంగా కలేమో చెదిరిపోతుందోనని అంది సుధా. లేదు తల్లి, అలా ఏం కాదు, ఇక నుంచి ఈ సంతోషం మనతోనే ఉంటుంది అని, సుందరి తనని గదికి తీసుకెళ్ళు, కాసేపు రెస్ట్ తీసుకుంటుంది అంది భానుమతి. పర్వాలేదమ్మమ్మగారు అంది సుధా. లేదు తల్లి, పొద్దున్నుంచి అలానే ఉండిపోయావు, వెళ్ళు అంది. ఇక ఆవిడ మాట కాదనలేక సుధా నెమ్మదిగా లేచి వెళ్ళింది. ఇక ఆవిడ తన మిగిలిన రామాయణ పారాయణాన్ని తిరిగి ప్రారంభించింది. సుధా పడుకొని పక్కకి చూసేసరికి విక్రాంత్ ఫోటో కనిపించింది. దానిని చేతుల్లోకి తీసుకుని ప్రేమగా తడుముతూ, మీలోని మార్పు ఎప్పటికీ ఇలానే ఉండాలండి అని ఫోటోని గుండెలకి హత్తుకుని విక్రాంత్కి తనకి అనుకోకుండా అనుభవమైన ముద్దుని గుర్తుకు తెచ్చుకుంది. తను అలా అనుకుందో లేదో బొగ్గలోకి సిగ్గొచ్చి ఎర్రగా మారిపోయాయి. అలానే నిద్రపోయింది సుధా. ఆఫీస్కి వెళ్ళిన విక్రాంత్ తన క్యాబిన్లోకి వెళ్ళి పిఏని రమ్మన్నాడు. అతను లోపలికి వస్తూ, మే కమిన్ సార్ అని అడిగి వచ్చాడు. చెప్పు శ్యామ్, ఎందుకు నన్ను అంత అర్జెంటుగా రమ్మన్నావు అని అడిగాడు విక్రాంత్. రే నీకు తెలుసు కదా, మనం ఆ కంపెనీ ప్రాజెక్ట్ కోసం ఎంతలా ఎదురు చూస్తున్నామో, అంతేకాదు అది డ్రీమ్ ప్రాజెక్ట్ కూడా అన్నాడు. అయితే ఏమైందిరా, ఇప్పుడు ఆ అనామిక వాళ్ళు కూడా ఈ ప్రాజెక్ట్ కోసం పోటీ పడుతున్నారంట అన్నాడు. ఆ మాట వినగానే చైర్లో నుంచి లేచి వాట్ అన్నాడు కొంచెం గట్టిగా విక్రాంత్. ఎస్ రా, అది నీ డ్రీమ్ ప్రాజెక్ట్ అని తెలిసిన వాళ్ళు ఎలా అయినా అది నీకు దక్కకుండా చేయాలని చూస్తున్నారు అన్నాడు. హో అవునా, చెయ్యనివరా, వాళ్ళకి ఇదేమీ కొత్త కాదుగా, ఎప్పుడు నా నుంచి అన్నీ లాక్కోవాలనే చూస్తారు, బట్ ప్రతిసారి ఓడిపోతూనే ఉన్నారు, ఈసారి కూడా అంతే, నువ్వేం టెన్షన్ పడకు అన్నాడు. నువ్వు ఉండగా నాకెందుకురా టెన్షన్, కాకపోతే మళ్ళీ వాళ్ళు ఎలాంటి న్యూసెన్స్ క్రియేట్ చేస్తారోనని అంతే, ఇక ఆ గొడవ వదిలేసి మన పని మొదలుపెట్టు అన్నాడు విక్రాంత్. సరే నేను వెళ్ళి ఆ ప్రాజెక్ట్కి సంబంధించిన ఫైల్ తీసుకొస్తాను అని వెళ్ళాడు శ్యామ్. శ్యామ్ విక్రాంత్కి పిఏ మాత్రమే కాదు, అతని బెస్ట్ ఫ్రెండ్ కూడా, అందుకే ఎవరైనా ఉంటే సార్ అని పిలుస్తాడు, ఒకవేళ ఇద్దరు ఉన్నప్పుడు మాత్రం రే అనే పిలుస్తాడు. ఇక శ్యామ్ రాగానే ఇద్దరు వాళ్ళ పని మొదలుపెట్టారు. అదే ఆఫీస్లో పనిచేసే ఒక అమ్మాయి
వాళ్ళిద్దరిని ఒక కంట కడిపెడుతూ ఇక్కడి విషయాలు అనామికకి ఎప్పటికప్పుడు తెలియజేస్తూనే ఉంది. ఈ విషయం విక్రాంత్కి తెలుసు. అయినా సరే ఆ అమ్మాయిని జాబ్లో నుంచి తీయలేదు. అదెందుకో విక్రాంత్కే తెలియాలి. ఇక అక్కడ సుధ లేచి టైం చూసుకునేసరికి మధ్యాహ్నం 1 గంట అవుతుంది. వామ్మో, ఏంటి ఇంతసేపు పడుకున్నానా అని అలవాటుగా పైకి లేచి బెడ్ దిగబోయింది. కాలు నొప్పి పుట్టడంతో స్పృహలోకి వచ్చి సుందరిని పిలిచింది. వస్తున్నానమ్మా అంటూ సుందరి భోజనం ప్లేట్ అక్కడికే తేవడంతో, అయ్యో ఎందుకు సుందరి, నేనే వచ్చి తినేదాన్నిగా అంది సుధా. ఈ కాలు నొప్పితో ఎక్కడికి వస్తావమ్మా, అందుకనే నేను ఇక్కడికి తెమ్మన్నాను అంది భానుమతి. అది కాదు బామ్మగారు అంటుంటే, మనం తర్వాత మాట్లాడుకుందాం, ముందు తిను అనేసరికి మాట్లాడకుండా తింటుంది. ఇక సరిగ్గా అప్పుడే విక్రాంత్ భానుమతికి కాల్ చేశారు. ఇదేంటమ్మా, వీడు ఎప్పుడూ లేనిది ఈ వేళప్పుడు ఫోన్ చేశాడు ఎందుకో అని అనుకుంటూ లిఫ్ట్ చేసింది. గ్రాని నేను అన్నాడు విక్రాంత్. పేరు చూశాన్రా, ఏంటి ఈ టైంలో ఫోన్ చేశావు, ఏదన్నా అర్జెంటా అంది. అదేం లేదు గ్రాని, ఊరికే చేశాను. భోంచేసావా అని అడిగాడు. చేశాన్రా అంది. అది అది మరి తను అన్నాడు నసుగుతూ. ఓరి బడుతాయి, నీ పెళ్ళాం గురించి చేసి నాటకాలు ఆడుతున్నావా, చెప్తానుండు అని మనసులో అనుకుని సుందరికి సుధకి మాట్లాడొద్దని సైగ చేసి స్పీకర్ ఆన్ చేసింది. ఇప్పుడు చెప్పరా, ఇందాక సరిగ్గా వినపడలేదు, ఏంటో అంటున్నావు అంది. అదే బామ్మ, తను తిన్నదా అన్నాడు. తనంటే సుందర ఎప్పుడో తినేసిందిరా అంది ముసిముసిగా నవ్వుతూ. అబ్బా, సుందరి కాదు గ్రాని, తను అన్నాడు నొక్కి పలుకుతూ. ఓహో, వంటమ్మాయా? లేదురా, వాళ్ళ ఆయనకి తనకి బాక్స్లో పెట్టి పట్టుకెళ్ళింది. గ్రాని, వాళ్ళెవరూ కాదు, తను అన్నాడు కొంచెం గట్టిగా. తనంటే కీర్తినా, కాలేజీలో ఉందిరా, మరి తిన్నదో లేదో అంది. ఇక విక్రాంత్కి కోపం పీక్స్లోకి వెళ్ళిపోయింది. తన మాటలు వింటున్న సుధా భానుమతి గారికి ఇక ఏడ్పించొద్దు అని సైగ చేస్తే ఊరుకోమన్నట్టుగా ఆవిడ కసిరారు. దెబ్బకి సైలెంట్ అయిపోయింది సుధా. ఏంటి గ్రాని, నేను తన గురించి అడుగుతుంటే ఊరందరి గురించి చెప్తావు అన్నాడు. మరి తనేంట్రా, ఎవర్రా, నువ్వు చెప్తేనేగా నాకు తెలిసేది అంది. ఇంకెవరు గ్రాని, నా పెళ్ళామన్నాడు గట్టిగా. ఆ అరుపుకి అక్కడ ఆఫీస్లో వాళ్ళు, ఇక్కడ ఇంట్లో వాళ్ళు కూడా అలా ఉండిపోయారు. అందరూ తననే చూస్తూ ఉండడంతో వాళ్ళ వంక చూసి అని నవ్వుతూ సారీ అని తన క్యాబిన్లోకి వెళ్ళిపోయాడు. విక్రమ్ పరిస్థితిని తలుచుకొని ఇక్కడ సుందరి భానుమతి సౌండ్ రాకుండా చేయి అడ్డు పెట్టుకుని నవ్వుతున్నారు. సుధకి మాత్రం అతని మాటలు కొత్తగా వినిపిస్తూ వింతైన అనుభూతిని కలిగిస్తున్నాయి. ఏంట్రా అని అంది భానుమతి నవ్వు ఆపుకుంటూ. మరి లేకపోతే ఏంటి గ్రాని, నేను సుధనే అడుగుతున్నానని తెలుసు కదా, మళ్ళీ వాళ్ళ గురించి వీళ్ళ గురించి చెప్తున్నావు అన్నాడు ఉడుక్కుంటూ. మరి లేకపోతే ఏంట్రా, ఇదేదో నీ పెళ్ళాన్ని అడగొచ్చుగా డైరెక్ట్గా అంది భానుమతి. దానికి ఇంకా టైం ఉందిలే కానీ చెప్పు, నువ్వు సుధా తిందా లేదా అన్నాడు. లేదురా, ఇప్పుడే అని అంటుంటే, ఏంటి ఇంకా తినలేదా, టైం ఎంత అవుతుందో తెలుసా గ్రాని, ఇంత లేట్ అయితే ఎలా, తొందరగా భోజనం పెట్టి టాబ్లెట్స్ వేయి అన్నాడు కమాండింగ్గా. ఏంట్రా నీ దబాయింపు, అంత ప్రేమున్నవాడివి నువ్వే వచ్చి దగ్గరుండి చూసుకో నీ పెళ్ళాన్ని అంది భానుమతి. అబ్బా గ్రాని, చెప్పానుగా టైం ఉందని, నేనే చూసుకునేలా ఉంటే మీ అందరినీ ఎందుకు బ్రతిమలాడుకుంటాను అన్నాడు. ఇప్పుడే పెట్టానురా, తింటుంది, ఇంతకీ నువ్వు తిన్నావా లేదా అంది ఆవిడ. గ్రాని, ఇప్పుడే బాక్స్ ఓపెన్ చేసి నీకు ఫోన్ చేశాను అన్నాడు. అవునా, నీకు లేట్ అవుతుంది కదా, తొందరగా తినే అంది. సరే గ్రాని, నువ్వు మాత్రం తనకి టాబ్లెట్స్ ఇవ్వడం మర్చిపోకు అన్నాడు. అలాగే అని నవ్వుకుంటూ ఫోన్ కట్ చేసింది. ఇక ఆ తర్వాత ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. ఈరోజు ఎపిసోడ్పై మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. అలాగే మరిన్ని స్టోరీస్ కోసం ప్లీజ్ మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.